ఏంటంటే మన బీఈ బీటెక్ కానీ ఎంపీసీ స్ట్రీమ్స్ ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి సర్టిఫికేట్స్ ఏమేమి అవసరమా, స్లైడింగ్ ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం తెలంగాణలో ఎవరైతే ఎంసెట్ అంటారు కదా, ఎంసెట్ కానీ ఈ మధ్యనే దానికి ఈఏపీ సెట్ అని కూడా పేరు నేమ్ చేంజ్ చేశారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాసి ఎవరైతే రిజల్ట్ కూడా ర్యాంక్ అది కూడా చూసుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనమాట. వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అండ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి అవసరము, మనం దాంట్లో కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలంటే అదే ఎవరైతే ఉన్నారు కదా మనకు బీఈ బీటెక్ కానీ దానికి సంబంధించిన కోర్సు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సులో జాయిన్ కావాలనుకుంటారు కదా వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అండ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఇంకా మనము ఇంకా ఫుల్ డీటెయిల్స్ గురించి అంటే అందులో ఎప్పుడైతే సీట్లో జాయిన్ అవుతామో అక్కడ స్లైడింగ్ కానీ అదేవిధంగా ఎప్పుడెప్పుడు మనము ఏమేమి సర్టిఫికేట్స్ ఉంటే మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఫేజ్ ఉంది, దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మన బీఈ బీటెక్ కానీ ఎంపీసీ స్ట్రీమ్స్ ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయడానికి సర్టిఫికేట్స్ ఏమేమి అవసరమా, స్లైడింగ్ ఎప్పుడు ఉంటుంది, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా అగ్రికల్చర్ సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా డేట్స్ అనేది నాకు ప్రాపర్గా ఇంకా మనకు వెబ్సైట్లో అందివ్వలేదు. వెబ్సైట్లో వాళ్ళు చెప్పలేరు కాబట్టి చెప్పిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనం ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనము ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన స్లైడింగ్ అంటే మీకు నచ్చలేదు అనుకో సబ్జెక్టు లేకపోతే వేరే సబ్జెక్టుల కోర్సులో కంటే వేరే బ్రాంచ్లోకి షిఫ్ట్ కావడానికి స్లైడింగ్ అవన్నీ డీటెయిల్స్ దానికి సంబంధించినటువంటి అంటే ఎవరికైతే సీట్స్ ఖచ్చితంగా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో అనమాట. ఈ లాస్ట్ వరకు ఈ వీడియో మొత్తం చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనము ఎంసెట్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అండ్ ప్రాసెస్ గురించి, రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ గురించి, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది, ఫైనల్ ఫేజ్ ఏ విధంగా ఉంటుంది, స్పాట్ అడ్మిషన్ గురించి దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ ఉంది కదా మనకు తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ టీజీఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి ఎంపీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది ఏ విధంగా అంటే కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఎవరైతే బీఈ బీటెక్ సంబంధించినటువంటి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి మనకు the eligible and qualified candidate and TGEAP set 2024 and is seeking admission into BE BTech and pharmacy courses. ఎవరైతే ఆ కోర్సులో ఎవరైతే అడ్మిషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఫుల్ నోటిఫికేషన్ అండ్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు షెడ్యూల్ అయితే చేశారనమాట, కౌన్సిలింగ్ షెడ్యూల్ అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ ఫిల్లింగ్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్, అదేవిధంగా స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి డేట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి 27 జూన్ నుంచి మనకు జూలై 5 వరకు అయితే మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ డేట్ మధ్య లోపల మనము పే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ ఉంది కదా, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ స్లాట్ ఆల్రెడీ స్లాట్ ఎవరైతే ఈ పేమెంట్ పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ స్లాట్ బుకింగ్ చేసుకొని పేమెంట్ పే చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకు డేట్స్ కూడా ఇచ్చేసారు. ఆ డేట్స్ లోపల మనకు ఏదో ఒకటి మనం డేట్ని ఫిక్స్ చేసుకోవాలి. మనకు 29 జూన్ నుంచి మనకు ఇక్కడ ఉంది కదా, మనకు 29 జూన్ నుంచి మనకు జూలై 6 వరకు అయితే మనము ఆన్లైన్లో అదే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనము వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలన్నమాట. మనకి ఏ కాలేజీలో అవసరం, మనం ఏ కాలేజీలో ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటామో దానికి సంబంధించిన కాలేజీలో అయితే మనము ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే మనకు 30 జూన్ నుంచి మనకు జూలై 8 వరకు అయితే మనకు ఉందన్నమాట. ఇక్కడ చూడండి, తర్వాత వచ్చేసరికి మనకు ఆప్షన్స్ అయితే మనకు ఖచ్చితంగా మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ మనకు 8 రోజు జూలై రోజు మనం ఫ్రీ చేసేయాలన్నమాట. అంటే అంతకుముందే మనం సేవ్ చేసేయచ్చు, బట్ ఆ రోజు అయితే మనకు ఆప్షన్స్ అయితే
ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. మనకు అలాట్మెంట్ అనేది మనకు చూడండి ఇక్కడ మనకు జూలై 12 రోజు అయితే మనకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు అలాట్మెంట్ అయిన తర్వాత మనకు ఏ కాలేజ్ వచ్చింది ఆ కాలేజీలో చూసుకొని మనము ఆప్షన్స్ ఇచ్చినప్పుడే మనకు కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు సీట్ అయితే అలాట్మెంట్ అవుతుందా, సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనకు 12 జూలై నుంచి 16 జూలై వరకు ఆ మధ్య లోపల మనము ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పే చేసి మనం ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. ఇప్పుడు ఆ సెకండ్ ఫేజ్ అయితే ఫస్ట్ ఫేజ్ అయితే ఎప్పుడు ఉంది మనకు 27 జూన్ నుంచి మనకు 16 జూలై వరకు అయితే మనకు ఫస్ట్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి జాయినింగ్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అలాట్మెంట్ కానీ ఆప్షన్స్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఇప్పటి నుంచి మనకు 27 జూన్ నుంచి మనకు 16 జూలై వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు సెకండ్ ఫేజ్ అనమాట. సెకండ్ ఫేజ్ ఇక్కడ చూడండి సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది, బట్ సెకండ్ ఫేజ్లో సమ్ డేట్స్ ఉంటాయి అనమాట. డేట్స్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్లో బేసిక్ డీటెయిల్స్ ఫిల్లింగ్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ వచ్చేసరికి 19 జూలై రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ స్లాట్ బుకింగ్ వచ్చేసరికి మనకు ఒకటే డే ఇచ్చేసారనమాట. పైన ఏమో మనకు చూడండి ఇక్కడ మనకు పైన చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు 19 నుంచి 6 జూలై వరకు ఇచ్చేసారు. కానీ ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి అర్జెంటుగా మొత్తం ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో మనకు టైం తక్కువ ఇచ్చారు. ఎవరైతే మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే రిజిస్ట్రేషన్ కావడానికి ట్రై చేయండి. ఎవరైనా మిస్ అయితే సెకండ్ ఫేజ్లో చేసుకోండి. అది మనకు ఇప్పుడు మనకు జూలై 20 రోజు మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఆప్షన్స్ వచ్చేసరికి మనకు జూలై 20 నుంచి జూలై 21 రోజు 2 రోజులు మాత్రమే ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత మనకు ఆప్షన్స్ అనేది మనము 21 జూలై రోజు మనకు సేవ్ అయిపోతాయి అనమాట, అంటే ఫ్రీజ్ అయిపోతాయి, మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజే లాస్ట్ డేట్ అనమాట. తర్వాత వచ్చేసరికి మనకు అలాట్మెంట్ వచ్చేసరికి మనకు 24 జూలై రోజు మనకు అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకు ఎంచుకున్నటువంటి ఆప్షన్స్కి సీట్ వచ్చిందా లేదా అనేది ఆ రోజు మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత మనకు వచ్చిన కాలేజ్ ఉంటుంది కదా, మనకు సీట్ అయితే అలాట్మెంట్ అవుతుంటుందో ఆ అలాట్మెంట్ అయిన కాలేజ్ లోపల మనం ట్యూషన్ ఫీ పే చేసి మన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సంబంధించిన డాక్యుమెంట్స్ హాల్ టికెట్ కానీ ఇప్పుడు నేను చెప్తాను ఏ డాక్యుమెంట్స్ అనేది అవసరం అనేది, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి మనం కాలేజ్లో జాయిన్ కావాలి, రిపోర్టింగ్ చేయాలన్నమాట. అది 24 జూలై నుంచి 26 మనకు 2 డేస్ మాత్రమే. అదేవిధంగా అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ ద డీటెయిల్స్ బై కాలేజ్. ఏమైనా అప్డేటింగ్ చేసుకోవాలనుకుంటే కాలేజ్ లోపల జాయినింగ్కి సంబంధించినటువంటి 27 మనకు జూలై 27 రోజు మనం అప్డేటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చేసారు. మనం ఫిజికల్ రిపోర్టింగ్ ద బై క్యాండిడేట్ అండ్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా అలాట్మెంట్ అయిన వాళ్ళు సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో అలాట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మనకు సెకండ్ ఫేజ్ లోపల మనకు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని కాలేజ్లో ఫిజికల్గా ఇచ్చేయాల్సి ఉంది అనమాట. ఇక్కడ చూడండి హ్యాండ్ ఓవర్ ద సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ టీసీ అండ్ అలర్ట్ ద కాలేజ్. అంటే మనము ఒరిజినల్ టీసీ అనేది అలర్ట్ అయినటువంటి కాలేజ్లో ఖచ్చితంగా ఇచ్చేసారనమాట. ద క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ అండ్ నాట్ రిపోర్టెడ్ ద కాలేజ్ యూ ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫైనల్ ఫేజ్. ఎవరైతే సెకండ్ ఫేజ్లో జాయిన్ కాలేదో వాళ్ళకు ఫైనల్ ఫేజ్లో సీటుకు సంబంధించినటువంటి ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయ్యారు, సెకండ్ ఫేజ్లో జాయిన్ అయ్యారు, దానికి సంబంధించి మీ కాలేజ్ నచ్చలేదు, ఇంకా ఏదో వేరే కారణాల వల్ల మీరు కాలేజ్ని చేంజ్ చేసుకోవాలంటే మనకు ఫైనల్ ఫేజ్లో మనం కాలేజ్లో ఆప్షన్స్ ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు. అదే మీరు ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్లో జాయినింగ్ కాలేదనుకో థర్డ్ ఫేజ్లో అదే ఫైనల్ ఫేజ్లో మీకు ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సంబంధించిన మాత్రమే మనము ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు ఫైనల్ ఫేజ్ వచ్చేసరికి మనకు చూడండి మనకు జూలై 30 రోజు మనము ఆన్లైన్ లోపల మనము బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి పేమెంట్ చేయాలన్నమాట. తర్వాత మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు జూలై 31 రోజు మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ అనేది మనము 31 జూలై నుంచి మనము ఆగస్ట్ 2 వరకు అయితే ఇచ్చేసుకోవచ్చు. తర్వాత మనం ఆప్షన్స్ని ఫ్రీజ్ చేసుకోవడం అనేది మనకు 2 ఆగస్ట్ అప్పుడు మనకు డేట్ ఇచ్చేసారు. తర్వాత మనం ఫ్రీ చేసినటువంటి ఆప్షన్స్కి మనకు వచ్చింది ప్రొవిజనల్గా మనకు సీట్ అలాట్మెంట్ అయిన డేట్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ 5 రోజు మనకు సీట్ అలాట్మెంట్ డేట్ అనేది ఇస్తారు. తర్వాత మనము ఆగస్ట్ 5 నుంచి మనం ఆగస్ట్ 7 వరకు అయితే ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 7 వరకు మనం ట్యూషన్ ఫీ కాలేజ్లో పే చేసి మనము కాలేజ్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి చూడండి ఇక్కడ రిపోర్టింగ్ ఆఫ్ ద కాలేజ్ ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటారో ఆ బ్రాంచ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ 9 నుంచి ఆగస్ట్ 10 వరకు మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము అప్డేటింగ్ జాయినింగ్ కాలేజ్ డీటెయిల్స్ మనం డీటెయిల్స్ కాలేజ్లో జాయిన్ చేసుకోవాలనుకుంటే మనకు చేంజ్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనకు ఆగస్ట్ 11 రోజు మనకు ఛాయిస్ ఇచ్చారనమాట. ఇక్కడ ఇంకో నోట్ ఇచ్చేసారు చూడండి డ్రాప్ అవుట్స్ క్యాన్సలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. ఈ డ్రాప్ అవుట్ కానీ క్యాన్సలేషన్ కానీ పర్మిట్ చేయాలన్నమాట ఫైనల్ ఫేజ్లో
ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఎవరైతే మనకు బ్రాంచెస్ ఉంటాయి కదా, మనం కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక బ్రాంచ్, మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ మీకు నచ్చలేదు అనుకో, ఇంకో బ్రాంచ్కి చేంజ్ అవ్వడానికి మనకు స్లైడింగ్ అనే ఆప్షన్ వేస్తే ఈ కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట. యూనివర్సిటీ నుంచి మనకు అది అవకాశం ఉంటుంది. మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు స్లైడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక బ్రాంచ్ నచ్చలేదు అనుకో, ఆ బ్రాంచ్ నుండి వేరే బ్రాంచ్కి చేంజ్ కావడానికి మనకు ఆగస్ట్ 14 నుంచి మనకు 16 ఆగస్ట్ వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన ఆ అవకాశాన్ని మీకు నచ్చకపోతే బ్రాంచ్ చేంజ్ కావచ్చు, స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు. స్లైడింగ్ చేసుకోవడానికి ఆ డేట్ ఇచ్చేసారనమాట. ఎప్పుడు మనకు ఆగస్ట్ 14 నుంచి ఆగస్ట్ 16 వరకు. అదేవిధంగా మనకు ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి. మన లాస్ట్ రోజు వచ్చేసరికి మనకు 16 అనమాట. తర్వాత మళ్ళీ మీకు అలాట్మెంట్ ఇస్తారనమాట. అదే అలాట్మెంట్ వచ్చేసరికి మనకు ఆగస్ట్ 19 రోజు అలాట్మెంట్ ఇస్తారు. తర్వాత చూడండి మనకు డౌన్లోడింగ్ ద న్యూ అలాట్మెంట్ ఆర్డర్, ఇంటర్నల్ స్లైడింగ్ ఆఫ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ ఇన్ ద రిపోర్టింగ్ ఇన్ ద న్యూ బ్రాంచ్ విత్ ఇన్ ద సేమ్ కాలేజ్. మీరు ఏ కాలేజ్ అయితే జాయిన్ అయ్యారో దానికి సంబంధించిన అలాట్మెంట్ కూడా మళ్ళీ అంటే స్లైడింగ్ చేసుకున్నారు కదా, ఆ కాలేజీలోనే మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏది న్యూ అంటే మీకు వెబ్సైట్లో న్యూ అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. ఆ లెటర్ని మీకు సంబంధించిన బ్రాంచ్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ 19 నుంచి మనకు ఆగస్ట్ 20 వరకు అయితే మనం సబ్మిట్ చేయాలి. ఇంకా చూసుకున్నట్లయితే మనకు స్పాట్ అడ్మిషన్ అనమాట. స్పాట్ అడ్మిషన్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు 20 ఏదైతే ప్రైవేట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయో వాటి లోపల మనం ఆగస్ట్ 20 రోజు మనం అయితే స్పాట్ అడ్మిషన్ కావచ్చు. చూడండి ఇక్కడ మనమైతే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫేజ్ గురించి, సెకండ్ ఫేజ్ గురించి, ఫైనల్ ఫేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనం ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలి, ఏ విధంగా వెబ్సైట్లో ఫీ పేమెంట్ పే చేయాలి, స్టెప్ బై స్టెప్ గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు TGEAP సెట్ అనే వెబ్సైట్ లోపల మనం లాగిన్ అయ్యి, అంటే మనకు సంబంధించిన ఒక ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా, ర్యాంక్ కార్డ్ లోపల మన హాల్ టికెట్ నెంబర్ కానీ మన దానికి సంబంధించిన ర్యాంక్ కానీ ఆ డీటెయిల్స్తో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ స్టెప్ లోపల మనకు ఫీ పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆన్ ద TGEAP సెట్ హాల్ టికెట్ పైన మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. తర్వాత మనం డేట్ ఆఫ్ బర్త్ మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు మెన్షన్ చేసి ఉంటాం కదా, ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత హాల్ టికెట్ నెంబర్ అనమాట. దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది మన దగ్గర ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే అప్లికేషన్ నెంబర్ని మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు ఒక మొబైల్ నెంబర్ అయితే మనకు దాన్ని ఇచ్చాం కదా, ఆ నెంబర్ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ఇక్కడ ఉండదని వెబ్సైట్ వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ చూడండి, మనకు అప్లికేషన్ ఫీ ప్రాసెసింగ్ వచ్చేసరికి 600 రూపీస్ అనమాట SC/ST వాళ్ళకు. అదేవిధంగా మనకు ఎవరైతే SC/ST కాకుండా అదర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫీ వచ్చేసరికి మనకు 1200 రూపీస్ అనమాట. అది డెబిట్ కార్డ్ ద్వారా కానీ మనము వ్యాలెట్ ద్వారా, మీ సేవ ద్వారా, ఆన్లైన్ సెంటర్ ద్వారా మనం పే చేసుకోవచ్చు. మన సొంతంగా కూడా మనం పే చేసుకోవచ్చు. మనకు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు. స్లాట్ బుకింగ్లో విధంగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకి హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేసారండి, గవర్నమెంట్ పాలిటిక్స్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్. దానికి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. అక్కడ వెళ్ళి మనకి ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కానీ, ఏదైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఫిజికల్ హ్యాండ్కి సంబంధించిన వెరిఫికేషన్ కానీ అక్కడనే చేస్తారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ మనం ఏమేమి తీసుకెళ్ళాలి. అక్కడ ఎప్పుడైతే స్లాట్ బుక్ చేసుకుంటామో దానికి సంబంధించిన స్లాట్ బుక్ చేసినప్పుడు మనం ఒక కాలేజ్ ఎంచుకోవాల్సి ఉంటుంది కదా, మనం ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాలేజ్ ఎంచుకొని అక్కడికి మనం ఏమేమి తీసుకెళ్ళాలి ఆ ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ వచ్చేసరికి మనకు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఇవి తీసుకోవాలి. ఏమంటే మనకు హాల్ టికెట్ సంబంధించినది, ర్యాంక్ కార్డు 2, హాల్ టికెట్ ప్లస్ ర్యాంక్ కార్డు ఇవి 2 తీసుకెళ్ళాలి. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత SSC మెమో తీసుకెళ్ళాలి, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. ఇప్పుడు ఆన్లైన్ మెమో అయినా సరిపోతుంది, పాత వాళ్ళు ఉంటే ఒరిజినల్ మెమో తీసుకెళ్ళండి. తర్వాత వొకేషనల్ వాళ్ళు అయితే వొకేషనల్ సంబంధించినది సర్టిఫికేట్ అనమాట. తర్వాత TC తీసుకెళ్ళాలన్నమాట. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, అది ఫ్రెష్ అనమాట, 2024లో తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరైతే EWS సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ తహసీల్దార్ నుంచి, MRO నుంచి మనకు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ని తీసుకోవాలి. అదేవిధంగా క్యాస్ట్, అదేవిధంగా రెసిడెన్సీ, ఈ సర్టిఫికేట్స్ని మనం తీసుకోవాలన్నమాట. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ NCC సర్టిఫికేట్, వాళ్ళకి సంబంధించిన కోటాకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఎవరైతే దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ని కూడా 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ 3 జిరాక్స్. ఇంకా చిల్డ్రన్స్ ఫర్ ఎయిమ్డ్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి సంబంధించిన 3 సర్టిఫికేట్స్ జిరాక్స్ని 3 సెట్స్ తీసుకెళ్ళాలి మనం. ఈ పైన కలిపిన సర్టిఫికేట్స్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకి ఈ సర్టిఫికేట్స్ అన్నీ ప్లస్ ఈ కింద మీరు స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉంటారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీ సంబంధించిన స్లాట్స్కి సంబంధించిన డేట్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన డేట్స్ కూడా మనకు ఏ రోజు మనం బుక్ చేసుకోవాలి, ఏ రోజు మనకు అవైలబుల్ ఉన్నాయి, ఆ డేట్స్ అన్నీ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. చూడండి, ఇక్కడ
ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అనుకుంటారో వాళ్ళకి షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.